మ్యాక్ బుక్స్ ని ల్యాప్టాప్స్ లో కింగ్ గా మార్చిన యాపిల్ ఎం సిరీస్ చిప్స్ కి ఇప్పుడు ఒక స్ట్రాంగ్ కాంపిటర్ వచ్చింది. అదే ఎన్విడియా ఆర్టీఎక్స్ స్పార్క్. ముందు ఈ చిప్ సైజ్ చూడండి, చాలా చిన్నగా ఉంటది, కానీ దాని పవర్ మాత్రం మామూలుగా లేదు. ఎన్విడియా సిఇఓ జెన్సన్ చెప్పిన ప్రకారం ఈ చిప్ సెట్ లో 120 బిలియన్ పారామీటర్స్ ఇంటర్నెట్ లేకుండా లోకల్ గా రన్ చేయగలిగే కెపాసిటీ ఈ చిప్ లో ఉంది. ఇప్పుడు అసలైన ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, మనం నార్మల్ పీసీ బిల్డ్ చేయాలని అంటే సిపియూ ఒకటి, జీపీయూ ఒకటి, ర్యామ్ ఒకటి సపరేట్ గా కొనుక్కోవాలి. కానీ ఆర్టీఎక్స్ స్పార్క్ లో ఈ కాన్సెప్ట్ మొత్తం మార్చేశారు. ఈ సింగిల్ చిప్ లో 20 కోర్ గ్రేస్ సిపియూ, బ్లాక్వెల్ జీపీయూ, 128 జీబీ యూనిఫైడ్ మెమరీ అన్ని కలిపి ఒక్కసారిగా పనిచేస్తాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈ కూడా కోర్ కౌంట్ డెస్క్టాప్ ఆర్టీఎక్స్ 5070 గ్రాఫిక్ కార్డ్ లో ఉన్న కౌంట్ తో సేమ్ ఉంటాయి. కానీ యాపిల్ ఎం సిరీస్ మీద ఎన్విడియాకు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ ఆన్ బ్యాటరీ. DLSS 4.5 అండ్ ఫ్రేమ్ జనరేషన్ సపోర్ట్ తో చిప్సెట్ 007 ఫస్ట్ లైట్ అండ్ ఫ్రోజా హొరైజన్ లాంటి గేమ్స్ ని 1440 పిక్సెల్స్ లో 100 FPS దగ్గర రన్ చేయగలిగే కెపాసిటీ దీనికి ఉంది. యాపిల్ చిప్సెట్ ఎంత ఎఫిషియెంట్ అయినప్పటికీ AAA గేమ్స్ అనేది వాళ్ళకి స్ట్రాంగ్ పాయింట్ కాదు. అక్కడే ఆర్టీఎక్స్ స్పార్క్ హైలైట్ అవుతుంది. ఇంకా మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఇది ఫ్యూచర్ పీసీ సైజ్ ని కంప్లీట్ గా మార్చేసే ఛాన్స్ ఉంది. సిపియూ అండ్ జీపీయూ రెండు ఒకటే చిప్ లో యూనిఫైడ్ గా ఉండడం వల్ల సీరియస్ పర్ఫార్మెన్స్ కోసం పెద్ద పెద్ద డెస్క్టాప్ క్యాబినెట్స్ అవసరం లేని రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే, ఒక చిన్న బాక్స్ పీసీలో వర్క్ స్టేషన్, గేమింగ్ పీసీ ప్లస్ కంటెంట్ క్రియేషన్ మిషన్ అన్ని కలిపి పెట్టే ఫీలింగే ఆర్టీఎక్స్ స్పార్క్ ఇస్తుంది. నా ఒపీనియన్ లో ఫ్యూచర్ పీసీ ఎలా ఉంటాయనే డిస్కషన్ లో ఆర్టీఎక్స్ స్పార్క్ చాలా ఇంట్రెస్టింగ్ టెక్నాలజీగా కనిపిస్తుంది. ఇంత చిన్న చిప్ సెట్ లో మనకి 33 years ఆఫ్ కష్టం ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ ఆ చిప్ సెట్ మీద మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేసే